లగేజ్ అయితే మేము ముందు పెట్టేసి టిఫిన్లో చేసుకుని ముందుకు వచ్చాం. ఇక్కడైతే సిస్టమ్ అది ఏం లేదు, జస్ట్ అలా పంపించేస్తున్నాడు. పార్సల్ కూడా ఏం చెక్ చేయట్లేదు. ఒకసారి నా బ్యాక్ సైడ్ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు. చూసారా ఎంతమంది ఉన్నారా? మొత్తం అంతా లైన్. ఇదేరా ఇంకో విషయం ఏంటంటే మేము అసలు గౌరీకుండ కూడా ఇంకా సోన్ప్రయాగ్ కూడా రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మొత్తం అంతా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఈ పోలీసులు ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తున్నారు. మనకి సోన్ప్రయాగ్ వరకు మామూలుగా అయితే వదిలేయాలి, కానీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. చాలా మంది రద్దీగా అయిపోయారు, తోసుకుంటున్నారు, తొక్కిసలాట చూడండి. ఇందులోనే మళ్ళీ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ డౌన్. నా ముందు చూసుకుంటే చూడండి, ఒక 2 వెహికల్స్ అయితే మధ్యలో స్టక్ అయిపోయాయి. అలాగే మీకు ఇంకోటి చూపిస్తున్నాను, నా బ్యాక్ సైడ్ లైన్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. మొత్తం అంతా ఈ లైన్ మొత్తం సీతాపూర్ వరకు ఉందన్నమాట. నేను మీకు ఇందాక చూపించాను కదా కార్లు అవి, కానీ వెహికల్స్ అవి ఆగిపోయాయని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చాం. నా రైట్ సైడ్ చూడండి వెహికల్ అయితే ఆగిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే చాలా కష్టంగా అయితే అనిపించింది. మిగతా వీడియో నేను సోన్ప్రయాగ్ వెళ్ళాకైతే తీస్తాను. వీడియో అయితే మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్ది. నా వెనకాల ఉమాకాంత్ ఇంకా హరీష్ అయితే ఉన్నారు. ముందు చూడండి మొత్తం జనాలు. మిగతా వీడియో అయితే నేను సోన్ప్రయాగ్ వెళ్ళాక చూపిస్తాను. ఉదయం కరెక్ట్గా 8కి స్టార్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చినప్పటికి 10 అయింది. సోన్ప్రయాగ్ బోర్డు చూసారు కదా, ఇక్కడ నుంచి మనం సోన్ప్రయాగ్ దగ్గరికి వెళ్ళి బస్సు కానీ ఆటో కానీ ఏదో ఒకటి పట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచి గౌరీకుండకి వెళ్ళాలి మనకు తెలిసినట్టుగా. ఇంకా ముందుకెళ్తే ఏం జరుగుతుందో ఏమో తెలియదు, ఒకసారి చూద్దాం. మొత్తం అంతా మీదకైతే వచ్చేసాం, సోన్ప్రయాగ్ పక్కాగా వచ్చేసాం. ఇక్కడ నుంచి ట్యాక్సీ అయితే తీసుకోవాలి. సో క్రౌడ్ మాత్రం తక్కువగా లేదు, చాలా మంది వచ్చేస్తారు సోమవారం దర్శనం కోసం. ఇంకా మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి ట్యాక్సీ ఎక్కుతామో అక్కడ నుంచి అయితే మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఒక ఐరన్ గ్రిల్లో అయితే పెట్టాడు మాకు. అసలైన విషయం ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువగా వచ్చారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ దేనికి పెట్టారంటే, మనం వెహికల్స్కి ఇక్కడ నుంచి గౌరీకుండ వెళ్ళడానికి ఈ లైన్లో పెట్టారన్నమాట. మాకు అర్థం అవ్వక అక్కడ నుంచి అలా కంగారు పడుతూ వచ్చాం. ముందుకు వస్తే అడిగిన తర్వాత చెప్పారన్నమాట, ఈ లైన్ వచ్చి మీరు గౌరీకుండకు వెళ్ళడానికి అక్కడ ట్యాక్సీ ఎక్కడానికి అనేసి. ఏం చేస్తాం, మనకు తెలియదా ట్యాక్సీ ఎక్కాలని. ఈ లైన్లో పెట్టి మరీ పంపిస్తున్నారు. ఇది కొత్తగా ఇలాగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ కొద్దిగా ముందుగా వచ్చిన వాళ్ళకి అడిగితే ఇంకా ట్యాక్సీకి అయితే వెళ్ళట్లేదు. ఎప్పుడు వెళ్తామో ఏటో, అసలు ట్యాక్సీ గురించి ఎక్కిస్తున్నాడో లేకపోతే గౌరీకుండ వరకు పంపించేస్తున్నాడో ఆ విషయం అయితే తెలియట్లేదు మాకు. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ నవకుమార్. మళ్ళీ న్యూ వీడియోతో అయితే మనం కలుస్తున్నాం. ప్రజెంట్ నేను సోన్ప్రయాగ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం గౌరీకుండకి అయితే వెళ్ళాలి. సో గౌరీకుండకి వెళ్ళే మొత్తం వెహికల్స్ అవి వస్తున్నాయి, కానీ ఎవరూ ఎక్కించుకోవట్లేదు అనమాట. ప్రజెంట్ మేము ఈ బ్రిడ్జ్ అయితే దాటుకొని ఇక్కడ వరకు వచ్చాం. ఇవన్నీ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో మరి ఏంటో అసలు పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు, దారుణంగా అయిపోయింది కదా. ఇంకా అది విషయం. మన పాత వీడియోస్ కొద్దిగా చూడండి. హరిద్వార్ నుంచి మనం సోన్ప్రయాగ్కి వెళ్ళకొచ్చాం ఏంటి అన్ని వీడియో కూడా చేశాను. సో ఇక్కడ నుంచి ఏదైనా వ్యాన్, మాకు ఇలాంటి వ్యాను అదే బొలెరో లాంటివి ఏవైనా సెట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి వెళ్ళే వెహికల్స్లో అయితే మా ముగ్గురిని అయితే ఎక్కించుకోలేదు. ఫ్యామిలీ మెంబర్స్ని గ్రూప్గా వచ్చిన వాళ్ళకైతే ఎక్కించుకుంటున్నారు. ఇంకా మేమైతే గౌరీకుండ వరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఫైనల్గా వాకింగ్ చేసుకుంటూ గౌరీకుండకి అయితే వచ్చేసాం. గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి మనకి గుర్రంతో పాటు డోలు ఇంకా ఇలా బ్యాగ్లో మోసుకెళ్ళేవి అవైలబుల్గా ఉంటాయి. మేమైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా గౌరీకుండ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మా ఊళ్ళు స్నానం చేస్తూ ఉంటున్నారు. స్నానం చేసి దాని తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. మీదకి వెళ్ళినప్పటికీ నైట్ అయిపోతుందేమో. చాలా గట్టిగా వచ్చారు, మామూలుగా కాదు ఈ సమ్మర్కి. రేపు సోమవారం కాబట్టి దర్శనం కోసం చాలా ఎక్కువ మంది వచ్చారు. కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారు, కిందన ఫుల్ ట్రాఫిక్. ఇంకా మనం కేదార్నాథ్ వెళ్ళడానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లోనే కొద్దిగా కష్టంగా ఉంది, మరి తప్పదు, అలాగనే ఆగిపోలేం కదా. ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చాలామంది గుర్రాల మీద అయితే వెళ్తున్నారు. డోళ్ళు అయితే తీసినట్టున్నారు, అలాగే బ్యాగుల మీద కూడా తీసుకెళ్తున్నారు. దీన్ని ఏమంటారో తెలియదు, కామెంట్ చేయండి. దగ్గరగా కొంతమంది 16 కిలోమీటర్లు అంటున్నారు, కొంతమంది 24 కిలోమీటర్లు అని చెప్తున్నారు.
వెళ్ళేంత వరకు ఏది నిజమో ఏమో తెలియదు, కానీ లైట్గా ఉరుములు అవి ఉరుస్తున్నాయి. వర్షం పడుతుందేమో అనుకుంటున్నాం, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అలాగా మేము గౌరీకొండ నుంచి నడుచుకొని కొంత దూరం వచ్చాం. ఇక్కడ మా వాళ్ళు చాయ్ తాగుతానంటే ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి. అంతా దేవుడి దేవాల సహకరిస్తే బాగుంటుంది. అలాగే ఇంకా ముందుకెళ్ళిపోవడమే. దగ్గరగా ఒక 5 కిలోమీటర్స్ దగ్గరగా వచ్చామనుకుంటాను. మధ్యలో రెయిన్ అయితే పడింది, అందువల్ల రెయిన్ కోట్ బ్యాగ్ కూడా రెయిన్ కవర్ వేసాం. ఇంకా 13 కిలోమీటర్లు అని చెప్తున్నారు. మెల్లిగా ఆ దేవుడి పేరు తలుచుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ లైట్గా ఒక వాటర్ ఫాల్స్ వచ్చింది, తీద్దాం అది. చూడండి ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్, చాలా చిన్న దారి పడుతుంది. వర్షం ఏదైనా పెద్దగా పడితే పెద్దది పడుతుంది. ట్యాంగో పడుతున్నారు సొర్రలో. చూడండి వాటర్ ఫాల్స్. ఇది ఇక్కడున్న లొకేషన్ మొత్తం చూడండి. మంచు లైట్గా పడుతుంది, చలి మాత్రం వేస్తుంది, ఒక పక్క వర్షం. ఇలాగ మనకి దారిలో ఇవన్నీ అమ్ముతారు అన్నమాట. ఫుడ్ సంబంధించినవి, బిస్కెట్స్, మ్యాగీ, మనకి ఏం కావాలంటే అవి ఇక్కడ సైడ్కి వచ్చి కొనుక్కోవడమే. అలాంటి చిన్న రెయిన్ కోట్స్. మీకు మీదకి వచ్చినప్పుడు లగేజ్ తక్కువగా అయితే తెచ్చుకోండి. యూట్యూబ్ లగేజ్ తక్కువగా తెచ్చుకుంటే మీరు ఈజీగా ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. ఇలాగా గుర్రాలు అవి ఎక్కవలసిన అవసరం లేదు. అంతకు మించి ఇంకా చెప్పవలసింది ఏం లేదు, అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మాకు 10 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఇక్కడ మొత్తం చూడండి గంగాదేవి ఎలా పారుతుందో. ఇక్కడ నుంచి ఈ లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఆ మీద మంచు దగ్గరికి వెళ్ళాలి మనం. ఇంకా అది సంగతి. దర్శనమైన భక్తులు వస్తూనే ఉన్నారు. కొత్తగా దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు వెళ్తూనే ఉన్నారు. అది పరిస్థితి. వర్షం మాత్రం చిన్న పడుతున్నాయి, అంత ఎక్కువగా ఏం లేవు. గుర్రాలు మాత్రం అక్కడక్కడ డైరెక్ట్గా అడ్డొచ్చి గుద్దేస్తున్నాయి. చూసుకుంటూ మనం వెళ్ళాలి. వాళ్ళతో పాటు డోలు వస్తారా వాళ్ళు కూడాను. ఇంకా మాకు 9 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మేము మ్యాగీ కోసం వచ్చాం. వీళ్ళిద్దరు మ్యాగీ ముందు తినేసారు, అప్పుడు నాకు ఆకలి లేదు. ఇప్పుడు మళ్ళీ నేను మ్యాగీ అయితే తింటాను అన్నమాట. ఫేస్ చూడండి అలాగే. వీళ్ళు తిన్నప్పుడు అయితే 50 రూపీస్, మీదకి వచ్చాం కదా 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. రోటీ అయితే ఒకటి 60 రూపాయలు, 2 అయితే 120 రూపాయలు. అతనికి సర్లే అనుకున్న మ్యాగీ చేయమన్నాం. వచ్చాక ఒక ఫుడ్ చూపిస్తాను మీకు. నైట్ 8 వచ్చి పడుకున్నాం. నైట్ వచ్చినప్పటికి 12 అయింది. మొత్తం అందరికి ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, ముడుకు నొప్పులు వచ్చేసాయి. వచ్చినప్పుడు 3కి స్టార్ట్ చేసాం. 12:30 వచ్చాం. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి. బయట లొకేషన్ చూపిస్తాను చూడండి. రాత్రి బుక్ చేసాడు. బయటకు వచ్చి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుండి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. మన వెనకాతనం ఒకసారి చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నాను. చూసారా అంత అద్భుతంగా ఉందా మంచు కొండలు మొత్తం.
మొత్తం అందరూ దర్శనాలకి వెళ్తున్నారు. ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు. మనకి ఇక్కడ ఇదిగోండి ఇలా తీసుకెళ్తారు కదా చైర్లాగా, ఇది ఒకటి, గుర్రాలు ఒకటి, ఇంకోటి డోన్ అని ఉంటుంది. ఎవరైతే మనం ఎక్కలేక ఉంటామో అవి మనం వాటిని ప్రిఫర్ చేసుకోవడం బెస్ట్. అమౌంట్ వచ్చేసి మరి ఎక్కువగానే ఉంటుంది అమౌంట్. టైం కరెక్ట్గా 11 అవుతుంది. మా స్నానాలన్నీ మొత్తం అయిపోయాయి, ముగ్గురు. ఇంకా దర్శనంకి వెళ్ళాలన్నమాట. లైన్లో ఎంత టైం పడుతుందో తెలియదు. 600 రూపీస్ దర్శనం ఉందని చెప్పారు. అయితే దర్శనాలు, ఫ్రీ దర్శనంలో చూడండి లైన్ ఎంత పొడవుందో. చాలా లైన్ ఉంది. సో మేమైతే 600 దర్శనం ఉందని చెప్తున్నారు. ఆ దర్శనం ఉంటే లోనికి వెళ్ళి తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. కొద్దిగా ఎండ కాసింది, కొద్దిగా పర్వాలేదు. ఏదైనా అప్పులో గట్ట ఎక్కుతున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. అది పరిస్థితి. మేము ఇంకా ఏం తినలేదు, ఇంకా టిఫిన్ గట్ట ఏం చేయలేదు. డైరెక్ట్ లైన్లో వెళ్ళిపోతాం. ఇంకా 600 రూపాయల దర్శనం దొరికిందంటే వెళ్ళిపోతాం, లేకపోతే లైన్ కాయాల్సిందే. జనం అయితే మామూలుగా లేరు, బేభత్సంగా ఉన్నారు ఇక్కడ జనాలు. ఒకసారి నా వెనకాల చూడండి, మంచుకొండలు మొత్తం. ఇంకా మేము టెంపుల్ వరకు కూడా అసలు వెళ్ళలేదు. మొత్తం అంతా లైన్ ఇంకా 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం అందరూ లైన్ కాస్తున్నారు. మొత్తం అందరూ 2024లో మాత్రం చాలా బేభత్సంగా జనాలు అయితే వచ్చారు, మామూలు కాదు. గౌరీకుండ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్. వచ్చినప్పుడు మీకు చూపించాను కదా, వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుంది. అది వెళ్ళినప్పుడు చూద్దాం, అది కూడా అది పరిస్థితి. హెలికాప్టర్ వస్తుంది చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. మొత్తం అంతా ల్యాండ్ అవుతుంది. అవును, కనిపిస్తుంది కదా. చూసారా హెలికాప్టర్ దగ్గర ఒక మనిషికి 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం మీదకి రాలేమో అనుకుంటే హెలికాప్టర్తో రావచ్చు అనమాట. మళ్ళీ మనకి ఎక్కడెక్కో అక్కడే డ్రాప్ చేస్తారు. వాళ్ళు కింద ఏంటి మళ్ళీ డ్రెస్లకు వస్తారని చూస్తున్నారా? ఏంటంటే ఇక్కడ ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి మళ్ళీ చెల్లిలో వేసేస్తుంది అనమాట. ప్రజెంట్ మా ఊళ్ళు లైన్లో ఉన్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే, మనం యాత్రిక పాస్ చేయించుకున్నాం కదా, ఆ పాస్ చూపిస్తే మన దర్శనంగా ఒక టోకెన్ ఇస్తారన్నమాట. ఆ టోకెన్ ఇవ్వడానికి ఇక్కడైతే లైన్లో కాయాలి. మనకి ఇందాక చూపించాను కదా హెలికాప్టర్ హెలిప్యాడ్ నుంచి, అక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ లైన్ ఉంటుంది మొత్తం. ఇదంతా అదే ఎంత లైన్ అనమాట. ఈ లైన్లో లైన్ కాస్తే మనకి ఒక టోకెన్ ఇస్తాడు, దాంతో దర్శనం అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ. మనల్ని చూసి కొద్దిగా హాయ్ చెప్తున్నారు. వీళ్ళు ఛానల్ నేమ్ కూడా అడిగారు. అందరూ మొత్తం దర్శనంకి ఓకే యూపీ నుంచి వచ్చారు. మొత్తం దర్శనంకి లైన్లో కాసారు. మనం వీళ్ళ దగ్గరికి వచ్చారు. మొత్తం ఈ లైన్లో నాకు వీళ్ళందరూ లైన్కి సహాయం చేశారు. థ్యాంక్స్ భయ్య లైన్కి. వీళ్ళతో నేనైతే ఇంకా దర్శనంకి స్టార్ట్ అవుతున్నాను. మా వాళ్ళు ఇద్దరు అక్కడ టికెట్స్ కోసం ఉన్నారు. అది పరిస్థితి. ఎక్కడ పోతారో మన కోసం మంచి వాళ్ళు ఉంటారు. నుంచి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాం. ఎందుకంటే 7 గంటలు టైం పడుతుంది. అంతవరకు అన్నం లేకుండా ఉండలేము కదా. నేనైతే పరోటా ఆర్డర్ ఇచ్చుకున్నాను. మన నూడిల్స్ ఇవి రేట్ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఈ ఒక్క పరోటా వచ్చేసి 70 రూపాయలు. అది ఆఫ్ అంట. అది ఇంకా నూడిల్స్ 70 రూపాయలు అంట. అది ఇక్కడ ఫుడ్ మాత్రం డబుల్ ట్రిపుల్ రేట్లు అండి బాబు. డ్రింక్, వాటర్ బాటిల్ ఏదైనా సరే చాలా రేట్లు ఎక్కువ. బేభత్సంగా రేట్లు పెంచేస్తున్నారు కొండ మీదని. టిఫిన్ చేసి అయితే లైన్లోకి మళ్ళీ వచ్చేసాం. మొత్తం అంతా దర్శనం గురించి అడిగితే 1.5 అవర్ పడుతుంది అంటున్నారు. కొద్దిగా సంతోషంగా ఫీల్ అయ్యాం మేము అది విని.
చూసారు కదా టిఫిన్ రేట్లు ఎలా ఉన్నాయో. బ్రేక్ఫాస్ట్వి రోటీ మనోడు నూడిల్స్ తిన్నాడు. చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి మేము దర్శనంకి వెళ్ళిపోవడమే. దర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కింద దిగాలి. బేగ దర్శనం అయిపోతే బేగ వెళ్ళిపోవచ్చు. ఫుల్ లైన్. దేవుడి దగ్గర కూడా వెళ్ళలేదు. మధ్యలో అందరూ దూరిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఏదో విధంగా దర్శనం చేయాలని వాళ్ళ తపన. దర్శనం అయిపోతే కిందకి వెళ్ళిపోతారు అనేసి అందుకే మధ్యలో పాపం దూరడానికి ట్రై చేస్తున్నారు. ఏం చేస్తాం, ఎవరి బాధ వాళ్ళది. ఇలాంటి వెదర్లో మరి ఇలా ఆలోచించడంలో తప్పులేదు, నేనే అనలేం కూడా. టెంపుల్కి మనం దగ్గరగా అయితే వచ్చేసాం. ఇక్కడ కెమెరాలు తీయకూడదు అంటారు, అందరూ మొబైల్ కూడా తీసేస్తున్నారు. లైన్లోకి అయితే వచ్చాం. మన ఎదురుగా గుడి అయితే ఉంది. లోన కెమెరాలు అవి తీయొద్దన్నారని అన్ని ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూసాం. మొత్తం అందరూ తీసేస్తున్నారు. చూడండి టెంపుల్ చూపిస్తున్నారు. హర హర మహాదేవ్, బోలే 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చూసారు కదా భక్తులు మరి మామూలుగా లేదు, శివుని చూద్దామని వెళ్ళిపోతున్నాం పరమేశ్వరుని చూడడానికి. ఇప్పుడే దేవుడి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాను. మొత్తం దర్శనం అంతా బాగా అయింది. లోన పరమశివుడు మహాలింగాన్ని నేను బాగా దర్శనం చేసుకున్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి అనుకున్న కళ ఇది ఇన్నాటికి నెరవేరింది. చూడండి నా బ్యాక్ సైడ్ గుడి. ఎన్ని వరదలు వచ్చినా అసలు ఏమీ చెప్పి చదవలేని టెంపుల్ ఇది. చూడండి అంత మహత్యం. జనాలు చూసారు అంతమంది వచ్చారు. వీళ్ళంతా దర్శనం అయిపోయిన వాళ్ళు అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి దిగినప్పటికీ ఒక 7-9 గంటలు 10 గంటలు పైన పట్టేస్తుంది అన్నమాట. అది సంగతి. టెంపుల్కి వచ్చాం, దర్శనం చాలా బాగా అయింది. ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలుసు కదండి. పాండవులు కౌరవుల మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించారని ప్రాయశ్చిత్తం కోసం మన శివుడి గురించి ఎతకడానికి పాండవులు వెళ్తారన్నమాట. ఎంత వెతికినా వాళ్ళు వచ్చేసి ఎక్కడా దొరకడన్నమాట శివుడు. ఇక్కడ కేదార్నాథ్లో అయితే కొలువై ఉంటాడు అన్నమాట. ఒక ఆవు రూపంలో కొలువై ఉంటాడు. దాన్ని భీముడు చూసి అదిగో శివుడు అని పరిగెట్టి వెళ్ళి పట్టుకునే వెంటనే మంచులో కూరుకుపోతాడు అన్నమాట శివుడు వచ్చి. ఆలింగమే ఇది అని అందరూ చెప్తున్నారు. అదే నేను మీకు కూడా చెప్తున్నాను. అది విషయం. ఇక్కడేమో తల ఆవు యొక్క మీద భాగం వెనకాల ఉంటుంది కదండి, వీప్ భాగం ఫేస్ వచ్చి నేపాల్లో ఉందని అయితే చెప్తున్నారు. అది విషయం. చలి మొత్తం చంపేస్తుంది. టెంపుల్ యొక్క ఫుల్ వ్యూ అయితే చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. తొందరగా స్వెటర్ అయితే వేసేసుకో. చలి మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫోటోలు అవి తీసుకొని ఇంకా మళ్ళీ వాకింగ్ కిందకి ఎంత బేగ వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే కింద కూడా కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి కదా, అందువల్ల. చూడండి మొత్తం అంతా. ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు ఆ మీద నుంచి గ్లేసియర్ విరిగిపడి కొండ మొత్తం అయితే పడిపోయింది. ఆ వాటర్ మొత్తం ఊరు మొత్తం ముంచింది కేదార్నాథ్ అనేదాన్ని. ఈ భీమశిల వల్ల టెంపుల్ అయితే చెక్కు చెదరకుండా ఎలా ఉంది. ఇదిగోండి, ఈ భీమశిల వల్ల టెంపుల్ చెక్కు చెదరకుండా ఉంది. ఈ ముందు ఊరు మొత్తం కొట్టుపోయింది. 2013 జూన్ 13 ఎప్పుడో, నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు. ఇటువైపు కూడా వాటర్ మొత్తం వస్తే మొత్తం 4 వైపులు ఇంకా వాటర్ ఫుల్. తుఫాన్తో పాటు వరద. చాలామంది 5,000 దగ్గర వరకు జనాభా అయితే చనిపోయారనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం భీమశిల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ని మంచి వల్ల మాట్లాడలేకపోతాం. ఈ టెంపుల్ని రక్షించే అద్భుతమైన భీమశిల దగ్గరికి అయితే వస్తున్నాం మనం. ఇదిగో నా వెనకాల ఉన్నదే ఆ భీమశిల, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా నా వెనకాల ఉంది ఇదే అద్భుతమైన భీమశిల. దీనివల్లే టెంపుల్ ఆ తుఫాన్ నుంచి రక్షించబడింది. చలికి మాట్లాడలేకపోతున్నాను. భీమశిల దగ్గర నుంచి గుడి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఇదనమాట గుడి బ్యాక్ సైడ్ ఎలా ఉంది. మంచు అలా పడుతూనే ఉందండి బాబు. మంచు అంటే మంచి కుదుస్తుంది కాదు, అదే చలి వేస్తూనే ఉంది. దాంతోపాటు వర్షం, ఎండ అయితే రాలేదు. ఉదయం 10:30కో
9:30కు వచ్చింది. ఇక్కడ కూడా టెంట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎర్లీగా వస్తే ఇక్కడ అమౌంట్ ఇస్తే టెంట్లో పడుకోవచ్చు. ఉదయం దర్శనం బేగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ సంగతి ఇంక ఇక్కడ నుంచి మేము కిందకైతే ఇంకా దిగిపోవాలి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేము. ఇంకా ఫోటోలు వీడియోస్ చాలా ఎక్కువగానే తీసుకున్నాం. అది సంగతి ఇంక వెళ్ళిపోతున్నాం. మొత్తం దర్శనం అన్నీ అయిపోయి వర్షం అది పడిపోయి చలి ఎక్కువగా అయిపోతుంది. అందువల్ల మళ్ళీ వేసుకుని ఉండలేకపోతున్నాం. చేతులు కూడా కొరిగేస్తున్నాయి. చేతులు కాళ్ళు ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి గుడిని. ఇంకా సేపట్లో మేము కింద దిగిపోతున్నాం అనమాట. కేదార్నాథ్. ఓం నమః శివాయ. మీదకు మాత్రం చాలా కష్టపడితే అయితే వచ్చాం. చివరికి చేరుకున్నాం. ఎలాగైనా అన్నీ నడుచుకునే చేరుకున్నాం. ఏ డోలు కానీ గుర్రం ఏమీ ఎక్కకుండా చివరికి మీదకైతే రీచ్ అయిపోయాం. అనుకున్నదంతా నెరవేరింది. అనుకున్న కళ అయితే నెరవేరింది. అది ఎప్పటి నుంచో చూద్దాం అని అనుకునే కళ అయితే నెరవేరింది. అది సంగతి. వరదలో మనకి ఇటు నుంచే మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కొట్టుకుపోయాయి. మళ్ళీ అంతా రీకన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం అంతా. మళ్ళీ దర్శనం అందరు లైన్. చలి మాత్రం మామూలుగా లేదు బాబోయ్. ఇంకా కిందకి ట్రెక్కింగ్ అయితే మాది స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా టైం ఇప్పుడు 7:30 అవ్వచ్చు. అయినా చూడండి ఎంత వెళ్తుందో. ఉదయం లాగే ఉంది. మేము కింద తిరిగినప్పటికీ రాత్రి 12 అవ్వచ్చు. మేమైతే బేగా దిగడానికి ట్రై చేస్తాం. డౌన్ కదా కొద్దిగా ఈజీ ఉంటుందేమో అనుకుంటున్నాం. ఏదో తినడానికి ఉంటే తినేసి కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే చలి గట్టిగా ఉంది. సగం కింద వరకు ఒక 5 కిలోమీటర్లు దిగినా చలి తగ్గుతుందేమో. అందుకే స్టార్ట్ అయిపోతున్నాం.